బాపట్ల జిల్లా చీరాల సముద్ర తీర ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు ఎమ్మెల్యే కొండయ్య. 2 కోట్ల రూపాయల నిధులతో ప్రభుత్వం పర్యాటకుల కోసం నిర్మిస్తున్న స్నానాల గదులు, వాష్రూమ్స్ నిర్మాణానికి ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం కోర్టు ప్రాంగణంలో నూతనంగా 20 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మించిన న్యాయవాదుల కమ్యూనిటీ హాల్ను ఎమ్మెల్యే కొండయ్య ప్రారంభించారు. తొలుత కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో ఎమ్మెల్యే కొండయ్య ఒక మొక్కను నాటారు. ముఖ్యమంత్రిగా ఉంటే ఏం జరుగుతుందన్నది మీ అందరికీ తెలుసు. ఈ ఊళ్ళో ఎక్కడైనా ఒక రోడ్ వేశారు, ఒక మంచి పని చేశారు, లేదా ఇంకేమైనా జరిగిందంటే ఆ కాలంలో ఏ ఎమ్మెల్యేలు ఉన్నాయి, అది తెలుగుదేశం పార్టీ టైంలో పనిచేయగలిగిందా లేదా మీరు ఆలోచిస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఒక మంచి ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది. మామూలుగా అనుకోండి, ఒక పక్క బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ, ఈ 3 పార్టీలు కలిసి ఉంది. ఇవాళ మీరు ఈ కోర్టుకు సంబంధించినటువంటి విషయాలు, ఇదిగో మాకు ఇది కావాలి అంటే మీ పెద్దవాళ్ళందరూ కూర్చొని ఏది చేస్తే మీకు సౌకర్యంగా ఉంటుంది, ఇక్కడ ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది, మీకు వెసులుబాటుగా ఉంటుందో అవి మీరు చెప్పి ఒక రిప్రజెంటేషన్ ద్వారా చేస్తే అవసరమైతే ఇప్పుడు నేరుగానే ఓపెన్ చేస్తుంది. న్యాయశాఖ మంత్రి